హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక్కడ చూసారండి, మన గుమ్మడికాయతో ఇలా సాంబార్ అయితే చేసుకున్నామండి. చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది సాంబార్ అనేది మనం రైస్లోకి, టిఫిన్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా గుమ్మడికాయతో హల్వా చేసుకోవచ్చు, ఫ్రైగా చేసుకోవచ్చు, గ్రేవీగా చేసుకోవచ్చు, ఇలా సాంబార్గా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇట్లా గుమ్మడికాయ తింటే మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు నేనైతే గుమ్మడికాయతో ఇలా సాంబార్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు నేను 2 టీ గ్లాసులు కందిపప్పు అయితే వేసుకున్నానండి. అలాగే శుభ్రంగా వాష్ చేసుకొని ఇట్లా ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి. కుక్కర్కి మూత పెట్టేసి ఇలాగా మనము స్టవ్ పైన పెట్టి ఒక 4 కానీ 5 కానీ విజిల్స్ రానివ్వాలండి. కొన్ని కందిబ్యాళ్ళు అనేటివి సరిగ్గా ఉడకవండి. 5 విజిల్స్ వచ్చినా కూడా అలాంటప్పుడు మనం మూత తీసి ఒకసారి ఆవిరి వినాక మూత తీసేసి చూసి మళ్ళీ వెలిగించుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే 4 విజిల్స్ అయితే రానిచ్చినానండి. ఇట్లా నానిచ్చిన తర్వాత పక్కనైతే పెట్టుకున్నాక ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేనైతే 3 కానీ 4 కానీ రానివ్వాలండి. నేనైతే 4 అయితే విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టినానండి. వీటికైతే పోపు అయితే పెట్టుకుంటున్నాను. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకోవాలండి 1 స్పూను. చూడండి, పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలండి. 4 కానీ 3 కానీ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం 2 నిమిషాల పాటు బాగా వేగాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి బాగా వేగాలి 2 నిమిషాల పాటు. ఇప్పుడు ఒక ఆనియన్ అయితే మీడియం సైజు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి కూడా ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఇట్లా ఒక 5 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్. ఇట్లా చూడండి. ఇంకా వీటిల్లో కొన్ని గుమ్మడికాయ అనేది బెల్లం గుడక వేసుకుంటారండి కొంచెము. నేనైతే బెల్లం గుడక వేయలేదు. తీపి ఉంటే నాకు సరిగా నచ్చవు పిల్లలకు, మాకు. అందుకని మేము ఇట్లా బెల్లం వేయకుండానే చేసుకుంటున్నాము సాంబారు. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ ఎక్కువ వేగొద్దులేండి, మీడియంగా వేగితే చాలు. అందులో టమోటా అయితే వేసుకుందామండి. బాగా ఎర్రగా ఉండే టమోటా అయితే వేసుకుందాం. నేను చిన్న టమోటాలు కాబట్టి 2 వేసుకున్నా. మీరు పెద్దదైతే 1 చాలు. టమోటా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగా బాగా వేగనివ్వాలండి. టమోటా బాగా మగ్గాలి. ఇప్పుడు మనము 1 స్పూన్ అయితే పసుపు వేసుకుందామండి. పసుపు వేసినాక తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఇట బాగా కలుపుకున్నాక మనము ఒక మూత పెట్టేసుకోవాలండి. టమోటాలు అనేటివి బాగా మగ్గాలి కదా. టమోటాలు బాగా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే తొందరగా మనకు ఉడుకుతాయండి టమోటాలు అనేటివి. ఇప్పుడు మూత తీసేసి చూడండి, బాగా మళ్ళీ ఒకసారి ఫ్రై చేయండి. ఇట్లా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇట్లా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. అందులో మనకు తగినంత కొద్దిగా కారం అయితే వేసుకుందామండి. 1 స్పూన్ అయితే వేసుకుందాము. కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. చూడండి, బాగా కలుపుకున్న సాంబార్ అంటే ఇట్లా బాగా కారంగా లేకుండా, మరీ అంత కారం లేకుండా బాగా తక్కువ వేసుకొని బాగా ఇలా చేసుకొని చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే చింతపండు నానబెట్టినాం కదండి, ఆ చింతపండు గుజ్జు తీసేసి ఇలా చింతపండు నీళ్ళు అయితే పోసుకోవాలండి. చింతపండు నీళ్ళు పోసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. కొంచెం మంట అనేది మీడియంలో పెట్టేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడైతే నేను కందిపప్పు ఉడికిందో లేదో మూత తీసేసి చూస్తున్నానండి. కొంచెం వాటర్ ఉంటే వేరే గిన్నెలోకి అయితే ఉంచుకుంటున్నానండి.
చూడండి వంచుకొని పక్కన అయితే పెట్టేసుకున్న. ఇంకా పప్పు గుత్తితో తీసుకొని మనము మెత్తగా ఎనుపుకోవాలండి. నా అయితే 4 విజిల్స్కైనా కందిపప్పు చాలా బాగా మెత్తగా ఉడికినాయండి. కంది బ్యాలంటే సరిగ్గా ఉడకవండి. 5 విజిల్స్ వచ్చినా అవి కొంచెం చూసి తెచ్చుకొని ఇలా చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఇట్లా ఉన్నేటి నీళ్ళు వేసుకోవచ్చండి. తర్వాత ఎనిపిన తర్వాత ఇప్పుడు ఎనిపినాం కదా, ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు మనము ఇది చూడండి చింతపండు వేసినాం కదా, కొంచెం ఇట్లా బాగా కెళ్ళిన తర్వాత ఇప్పుడు మనము కందిపప్పులు వేసుకుందామండి. ఇట్లా కుక్కర్లో వేసుకున్నాక ఇప్పుడు బాగా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇట్లా చూడండి కలుపుకున్న తర్వాత మనము గుమ్మడికాయ వేసుకుందామండి. ఇట్లా గుమ్మడికాయ చూడండి ఎంత బాగా పండుగ పసుపు కలర్గా ఉన్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి. ఇట్లా అయితే కట్ చేసుకొని బాగా వాటికి ఉండే పైన బొప్పు తీసేసి ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు గుమ్మడికాయ ఉప్పులు వేసుకున్నాం కదా, బాగా 2 నిమిషాలు అలాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. దాంట్లో కొన్ని తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. ఎక్కువ చూడండి నేనైతే కొంచెంగా నీళ్ళే పోసుకుంటున్నాను. సాంబార్ అంటే కొంచెం గట్టిగా ఉంటే బాగుండదు కదండి, పతలాగా ఉంటేనే బాగుంటుంది సాంబారు. నేను తగినన్ని నీళ్ళే పోసుకుంటున్నానండి. చూడండి మీకు గట్టిగా ఉంటేనే బాగుండదు కాబట్టి మీరు ఎలా అనుకుంటే అలా పోసుకోండి. మేమైతే కొంచెం నీళ్ళు సాంబార్ అనేది పతలాగా ఉంటేనే బాగుంటుంది కదండి, ఇడ్లీలోకి ఇట్లా రైస్లోకి చపాతీలోకి అన్నీ. ఇప్పుడు చూడండి నేనైతే 1 గ్లాసు వాటర్ అయితే పోసుకున్నానండి. 1 గ్లాసు పోసి మళ్ళీ కొన్ని అయితే పోసుకున్నానండి. ఇప్పుడు చూడండి నేనైతే మాకైతే సాంబార్ చాలా పతలాగా ఉంటేనే బాగుంటుందండి. మళ్ళీ తర్వాత మూత పెట్టేసే కొంచెం మీడియంగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి బాగా ఒకసారి వాటర్ పోసినాక 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. అందులో కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకోవాలండి. అలా సరిపోకుంటే లాస్ట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత 1 నిమిషం బాగా కలుపుకోవాలండి. అందులో 1 స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకుందామండి. గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇంకా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. అందులో 1 స్పూన్ గుడక ధనియాల పొడి గుడక వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకున్నాక బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చూడండి నేనే 1 గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ కొన్ని పోసినా కదండి, ఇట్లా నీళ్ళుగా ఉంది కదా. ఇప్పుడు మూత పెట్టేసి చూస్తున్నాను. 3 విజిల్స్ వచ్చే చాలండి. 3 కానీ 2 విజిల్స్ వచ్చినా చాలండి. ఇప్పుడు చూడండి ఇట్లా 3 విజిల్స్ అయితే వచ్చినాయి కదా, మూత తీసేసి తర్వాత చూడాలి అండి ఎట్లా ఉంటుంది. ఇట్లా ఆవిరంతా పోయినాక మనము మూత తీసేసి చూడాలి. ఇదిగో చూడండి మరీ అంతా గట్టిగా లేదు, మరీ పతలాగా లేదు, చాలా మీడియంగా ఉంది. సాంబార్ అంటేనే ఇలా ఉండాలి మనకు. చూడండి ఎలా ఉందో. ఆడికి నేను కొంచెం వాటర్ గ్లాసు ఎక్కువే పోసినా కదా, ఆడికి కొంచెం ఎట్లా ఉంది చూడండి. మళ్ళీ ఉండే కొద్దీ ఎక్కువ గట్టి పడుతుంది. అట్లా గట్టి పడకుండా ఇలా మీడియంగా ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి. చూడండి మీకు గుమ్మడికాయ ఉడికిందో లేదో చూపిస్తాను. చాలా బాగా ఉడికిందండి గుమ్మడికాయ. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకుందామండి. చాలా బాగుంటుందండి ఇలా సాంబార్. మనకు బాగా ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలా ఉండాలండి సాంబారు. చూడండి చిక్కబడకుండా గట్టిపడకుండా ఇట్లా మీడియంగా పతలాగా ఉండాలి సాంబారు. చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.